ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు మనం దీపావళి పండుగ చేసుకుంటాం. ఆ ముందు రోజు అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటాం. నరక చతుర్దశికి ఆ పేరు ఎలా వచ్చిందో, అసలు దీపావళి పండగ మూల కథ ఏమిటో, దీపావళి నాడు జరిగిన ఇతర ముఖ్య సంఘటనలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతయుగంలో వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించినవాడు నరకుడు. ఇతడు లోక కంటకుడు. అయినా మహావిష్ణువు వధించకూడదని తల్లి అయిన తన చేతిలోనే నరకుడు మరణించాలని భూదేవి వరం పొందింది. ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా అవతరించింది. అప్పటికి నరకాసురుడు చేస్తున్న రాక్షస కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు సంగ్రామానికి వెళ్ళాడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణించాడు. తన పుత్రుని పేరు కలకాలం నిలిచి ఉండాలని సత్యభామ ప్రార్థించడంతో నరకుడు హతుడైన ఆ చతుర్దశి నరక చతుర్దశిగా పిలవబడుతుందని, అలా నరకాసురుడు కలకాలం ప్రజల మనసులలో గుర్తుండిపోతాడని శ్రీకృష్ణుడు వరం ప్రసాదించాడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. నరకాసురుని పీడ విరగడ అయ్యింది అనే సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు అమావాస్య కావడం వలన దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. అలా తల్లి చేతిలో హతుడైన చతుర్దశి నరకుడు పేరు మీద నరక చతుర్దశిగాను, నరకపీడ విరగడ అయ్యింది అనే సంతోషంతో ఆ మరునాడు ప్రజలు జరుపుకున్న అమావాస్య వేడుకలు దీపావళిగాను ప్రసిద్ధి చెందాయి. ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి వర్ధంతి దినంగా దీపావళిని ఆర్య సమాజ సభ్యులు పాటిస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస సిద్ధి పొందినది దీపావళి నాడే. అందుచేత విశ్వవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠాల వారు దీపావళిని రామకృష్ణ పరమహంస వర్ధంతి దినంగా పాటిస్తారు. స్వామి రామతీర్థ జయంతి వర్ధంతి కూడా దీపావళి నాడే. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రామతీర్థ శిష్యులు దీపావళి నాడు రామతీర్థ సంస్మరణ సభలు నిర్వహించి నివాళులు అర్పిస్తారు. శుంభ నిశుంభులను దీపావళి నాడే కాళీమాత సంహరించింది అనే విశ్వాసంతో బెంగాల్ ప్రజలు దీపావళి నాడు కాళీమాతకు విశేషంగా పూజలు చేస్తారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలతో.